ఈ వీడియోలో పసుపు పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జలుబు దగ్గుతో బాధపడేవారు ఈ పసుపు పాలు తాగితే చాలా మంచిది. అలానే కఫం ఎక్కువగా ఉండి ఇబ్బంది పడేవారు ఈ వెచ్చని పసుపు పాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇంకా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తాయి. అలానే ఈ పాలని తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మన స్కిన్ కూడా చాలా మంచిది. పసుపులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పసుపు పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? పసుపు పాలు తయారు చేసుకోవటానికి ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలో 1 గ్లాస్ వరకు పాలు తీసుకున్నాను. పాలని ముందుగా ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు ఇలా పొంగి రావటం స్టార్ట్ అయిన తర్వాత చిటికెడు పసుపు, ఆర్గానిక్ పసుపు కానీ లేదా మీ ఇంట్లో తయారు చేసుకున్న పసుపు వేసుకోండి. చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి మీ దగ్గర లేకపోతే 4-5 మిరియాలు రోట్లో దంచి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 1.5 స్పూన్ వరకు చక్కెర వేసుకోండి. ఇలా మీ రుచికి తగినంత చక్కెర వేసుకొని కలుపుకొని మరొక 3-4 నిమిషాల పాటు పాలని బాగా మరిగించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఈ పాలు తీసుకోవటం వల్ల ముక్కు దిబ్బడ కూడా తగ్గుతుంది. ఈ పాలని నైట్ పడుకునే ముందు తాగటం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇలా పాలని 3-4 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. పసుపు పాలు రెడీ అయిపోయాయి. ఈ పాలని గోరువెచ్చగా అయిన తర్వాత నైట్ పడుకునే ముందు తాగితే చాలా మంచిది. పిల్లలకి జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇలా పసుపు పాలు ఇస్తే చాలా మంచిది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.